దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. విలన్ ఎపిసోడ్ నెంబర్ 223. అభి ఆఫీస్ ముందు పెళ్ళాం కోసం పడిగాపులు కాస్తూ పెళ్ళానికి లైన్ వేస్తున్న యశ్వంత్. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి పాయింట్స్ని వీడియోకి అందచేసి వీడియోని సపోర్ట్ చేయండి. మా అక్క అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి మీ అన్నయ్యతో కాపురం చేయాలని చూస్తున్నావా ఆదిత్య అని స్వాతి అడిగితే, చేస్తే తప్పేంటి అని ఆదిత్య అంటాడు కదా. అక్కడి నుండి స్టోరీ కంటిన్యూషన్. తప్పు ఏంటినా? అసలు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు ఆదిత్య? మీ అన్నయ్య నిజాలు ఏంటో తెలుసుకోకుండా మా అక్కతో ఫిజికల్గా దగ్గరయ్యాడు. ఆ విషయం నీకు గుర్తులేదా అని అడిగింది. ఫిజికల్గా దగ్గరయ్యాడు, బట్ పెళ్ళి చేసుకోకుండా వదినతో కలవలేదు. వదిన మెడలో తాళి కట్టాకనే పవిత్రంగా వదినని తాకాడు అన్నాడు ఆదిత్య. తాళి కట్టిన విషయం మీ అన్నయ్య చెప్పే వరకు కూడా మా అక్కకు తెలీదు. అప్పటి వరకు మా అక్క మీ అన్నయ్యకి ఉంపుడు గత్తెనన్న ఆలోచనతోనే ఉండిపోయింది. ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వారికే అర్థమవుతుంది ఆదిత్య అని అంది కోపంగా. నిజమే, వదిన తప్పు చేయకుండానే ఎన్నో మాటలు పడింది. ఎవరో ఎందుకో వదినని నేనే ఎన్నోసార్లు బాధ పెట్టేలాగా మాట్లాడాను. కానీ స్వాతి, వదిన ఒంటరిగా ఉన్నప్పుడు ఏమో తెలియదు, కానీ మా అన్నయ్య తోడుగా ఉన్న ప్రతి క్షణం కూడా వదిన సంతోషంగా ఉంది. మళ్ళీ ఆ సంతోషాన్ని వదిన మొహంలో చూడాలనుకుంటున్నాను అని అన్నాడు. నేను కూడా మా అక్క మొహంలో సంతోషం చూడాలనుకుంటున్నాను, బట్ మా అక్క మీ అన్నయ్యతో కలిసి ఉంటే చూడాలని అనుకోవడం లేదు అని అంది. అయితే నువ్వు వదిన మొహంలో ఈ జన్మంతా సంతోషాన్ని చూడలేవు. వదిన మొహంలో సంతోషం చూడాలంటే అది ఈ ఇంట్లో అన్నయ్యతో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది అని అన్నాడు ఆదిత్య. నో, మీ అన్నయ్య లాంటి పర్సన్ మా అక్కకు భర్తగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని అంది. అంటే ఏంటి? వదిన సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా అని అడిగాడు. నీకు మీ అన్నయ్య అంటే ఎంత ఇష్టమో నాకు మా అక్క అంటే అంత ప్రాణం. కానీ మా అక్క జీవితంతో ఆడుకున్న మీ అన్నయ్యతో మా అక్క కలిసి ఉండటం ఇష్టం లేదు అని అంది. ఇష్టం లేకపోతే ఎలా స్వాతి? వదిన అలాగే పుట్టింట్లో ఉండనివ్వాలా అని అడిగాడు. కాదు, మా అక్కకి ఇంకొక పెళ్ళి జరగాలి, భర్తగా ఇంకా ఎవరైనా రావాలి, కానీ మీ అన్నయ్య మాత్రం వద్దు అని అంది. మెంటల్ దానా, చంపేస్తాను ఆ మాట అన్నావంటే అంటూ ఉవ్వెత్తున సీరియస్ అయ్యాడు. ఆదిత్య కోపం చూసి స్వాతి కాస్త సైలెంట్ అయింది. అన్నయ్య నుంచి వదినని దూరం చేసి వదిన జీవితంలోకి ఇంకొక పర్సన్ అని మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదు స్వాతి అన్నాడు అదే కోపంతో. నేను మా అక్క సంతోషం గురించి ఆలోచిస్తున్నాను ఆదిత్య అని అంది. అవునా? అయితే వదినని మా అన్నయ్యతో కాకుండా ఇంకొక మనిషితో పెళ్ళికి ఒప్పించగలుగుతావా అని అడిగాడు. అది విని సైలెంట్ అయింది. చెప్పు, వదినని ఇంకొక పెళ్ళికి ఒప్పిస్తావా అంటూ మళ్ళీ అడిగాడు. ఒప్పించే ప్రయత్నం చేస్తాను, అప్పుడైతేనే మా అక్క జీవితం హ్యాపీగా ఉంటుంది అని అంది. అది నీ తరం కాదు అన్నాడు కోపంతో. సంజు మనసేంటో స్వాతికి కూడా తెలుసు కాబట్టి ఆదిత్య మాటలకి కంగారు పడుతూ, అక్క ఒప్పుకోదని నాకు తెలుసు, కానీ ఒప్పించే ప్రయత్నం చేస్తాను అని అంది. అయితే చేసుకో, వదిన ఒప్పుకున్నప్పుడు చూద్దాం అన్నాడు నిర్లక్ష్యంగా. ఆదిత్య అలా నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే స్వాతిలో ఇంకా కసి పెరుగుతూ, నిజంగానే అక్కని వేరే పెళ్ళికి ఒప్పించాలి అని మనసులో అనుకొని కోపంగా ఉన్న ఆదిత్యని చూస్తూ, ఆ విషయం వదిలే ఆదిత్య, ఒక్కటి అడుగుతున్నాను, నిజం చెప్పు, నాతో కలిసి సంతోషంగా ఉండాలని నీకు ఉందా లేదా అని అడిగింది. స్వాతి మీద కోపంగా ఉన్న ఆదిత్య తన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా రూమ్ నుండి వెళ్ళిపోయాడు. అంటే ఇన్ని రోజులు నన్ను ప్రేమించిన ఆదిత్యకి
నా మీద ఇష్టం తగ్గిపోతుందా? అందుకే నా మీద ఇంత కోపంగా ఉంటున్నాడా? తాళి కట్టిన క్షణం దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు నాతో హ్యాపీగా మాట్లాడిందే లేదు అని అనుకొని బాధపడుతుంటుంది. ఇలా 2 రోజుల తర్వాత సంజు జాబ్ చేయటానికి ఆఫీస్కొచ్చి, గుడ్ మార్నింగ్ అభి అని అంది. సంజుని చూసి అభి నవ్వుతూ, గుడ్ మార్నింగ్ సంజన, చాలా రోజుల తర్వాత నిన్ను ఆఫీసులో చూస్తున్నాను అన్నాడు. ఇన్ని రోజులు స్వాతి పెళ్లి విషయంలో డిస్టర్బ్గా ఉండి ఆఫీస్కి రాలేదు అభి అంటూ వచ్చి సంజన కూర్చుంది. అయినా ఇప్పుడు నువ్వు నక్షత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO యశ్వంత్ గారి భార్యవి, ఇక నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు అభి కావాలని. ఆ మాటకి చురుగ్గా చూస్తూ, ఆ టెంపరోడ్ కట్టిన తాళి నా మెడలో ఉన్న నేను మిడిల్ క్లాస్ రామ్నాథ్ గారి కూతుర్నే, సో నాకు జాబ్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఒత్తి పలికింది. సంజు కోపానికి అభి నవ్వుతూ, సరేలే కూల్ డౌన్, ఇక నీకు కోపం తెప్పించనులే అన్నాడు. నా విషయం వదిలే కానీ నువ్వు దివ్యతో ఎలా ఉంటున్నావు? తనని ఇంకా పని మనిషిగానే చూస్తున్నావా అని అడిగింది. నేను తన్ని పని మనిషిగా చేయటం కాదు, ఈ మధ్య తానే నాతో ఫుట్బాల్ ఆడుకుంటుంది. ఎంతైనా ఆ మొండి రక్తానికి గారాల చెల్లెలు కదా అన్నాడు యశ్వంత్ మీద కోపంతో. పంతాలు వదిలేసి దివ్యతో జీవితాన్ని మొదలుపెట్టు అభి అంది సంజు. దివ్య దగ్గర కూడా చాలా పొగరు ఉందిలే సంజన. సరేలే మాదే ముందులే కానీ సమయానికి ఆఫీస్కి వచ్చి మంచి పని చేశావు. ఈ మధ్య నువ్వు ఆఫీస్కి రాకపోయేసరికి నిజంగానే పెండింగ్ ఫైల్స్ చాలా ఉన్నాయి సంజన అంటూ ఆ పక్కనే ఉన్న కొన్ని ఫైల్స్ తనకిచ్చాడు. ఇక నేను రోజు వస్తుంటాను కదా, వర్క్ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుందిలే అని చెప్పి సంజన ఫైల్స్ తీసుకుని వెళ్ళింది. సంజన మళ్ళీ జాబ్కి రావటం అభి సంతోషపడుతూ మళ్ళీ అంతలోనే సంజన లైఫ్ గురించి బాధపడుతుంటాడు. సంజు ఫైల్స్ తీసుకొని టేబుల్ మీద పెట్టి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటే నుదురు పట్టుకొని, ఈ మధ్య ఏంటి తరచూ కళ్ళు తిరుగుతున్నాయి అని అనుకుంది. కొన్ని నీళ్లు తాగి చైర్లో కూర్చొని, ఇలా ఎప్పుడూ లేదు, ఈ మధ్యనే కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది, వీలు చూసుకొని 2-3 రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళి వస్తే కరెక్టేమో అని అనుకొని ముందున్న ఫైల్స్ ఓపెన్ చేసి వర్క్లో పడిపోయింది. యశ్వంత్ కూడా ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటూనే సంజుని గుర్తు తెచ్చుకొని, ఇంతకుముందు ఆఫీసులో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు సంజుకి ఫోన్ చేసి మాట్లాడేవాడిని, ఇప్పుడు కూడా తనకి కాల్ చేయాలనిపిస్తుంది, ఇంట్లోనే ఉండి ఉంటుందా, కాల్ చేస్తాను అని అనుకొని తనకి కాల్ చేస్తున్నాడు. సంజు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ యశ్వంత్ దగ్గర నుంచి వస్తున్న కాల్ చూసి కొన్ని క్షణాలు ఆ కాల్ని అలాగే చూస్తూ మౌనంగా ఉండిపోయి, కాల్ లిఫ్ట్ చేయాలా వద్దా అన్నట్టుగా సందేహిస్తూ ఉండగానే కాల్ కట్ అయిపోయింది. రాక్షసి, చెల్లెలు పెళ్లి కోసం మొన్నటి వరకు నా కాల్స్ లిఫ్ట్ చేసింది, ఇప్పుడు చెల్లెలు పెళ్ళైపోయింది కదా, మళ్ళీ నా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకుండా బెట్ చేస్తుందేమో అని తిట్టుకొని యశ్వంత్ మళ్ళీ తనకి కాల్ చేస్తున్నాడు. సంజు రింగ్ అవుతున్న ఫోన్ చూసుకొని, స్వాతి అక్కడే ఉంది కాబట్టి ఎందుకైనా మంచిది కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడితే కరెక్ట్ అని అనుకుని కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంది. ఇప్పటికైనా కాల్ లిఫ్ట్ చేసినందుకు థ్యాంక్స్ మై డియర్ శ్రీమతి గారు అని అన్నాడు వెటకారంగా. నేను నీ శ్రీమతి ఏమీ కాదు కానీ ఫోన్ ఎందుకు చేశావో ముందు ఆ విషయం చెప్పు అని అంది. నువ్వు కాదు అంటే నా శ్రీమతి కాకుండా ఎలా పోతావు కానీ కాసేపు నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను అన్నాడు. నీతో తీరిగ్గా గొడవ పట్టడానికి ఇప్పుడు నేను ఇంట్లో లేను, ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాను, పైగా కొన్ని రోజులు ఆఫీస్కి రాకపోయేసరికి వర్క్ కూడా ఎక్కువగా ఉంది, ముందు ఫోన్ పెట్టేయ్ అని అంది. ఏంటి ఆఫీస్కి వచ్చావా? ఆ మెంటలోడు ఆఫీస్ వర్క్ చేసుకోలేక నిన్ను పిలిపించాడా అని అన్నాడు అభి మీద కోపంతో. అభి గురించి మర్యాదగా మాట్లాడు,
మెంటల్ గింటల్ అంటే ఊరుకోను. అయినా అభి ఏమీ చెప్పలేదు. నేనే వచ్చాను అని అంది. అసలు జాబ్ చేయాల్సిన అవసరం నీకేంటి సంజు? హాయిగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నాడు తన గురించి బాధపడుతూ. నేను కోటీశ్వర్ల సంజు కాదు, మిడిల్ క్లాస్ సంజనాని. ఇక నీతో మాటలు అనవసరం. ఉంటాను, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. కాసేపు మాట్లాడి ఉంటే ఈవిడ గారు పుట్టింటి ఆస్తులు ఏమైనా తరిగిపోతాయేమో అని తిట్టుకొని నిరాశపడుతూ మళ్ళీ వర్క్ చూసుకుంటూ ఉన్నాడు. సాయంత్రం సంజు ఆఫీస్ టైం అయిపోయేటప్పటికి యశ్వంత్ అభి ఆఫీస్ ముందు పడిగాపులు కాస్తూ, అబ్బా, ఏదో కాలేజీ అమ్మాయికి లైన్ వేయటానికి కాలేజ్ ముందు పడిగాపులు కాస్తున్నట్టుగా ఉంది. నా పెళ్ళాం కోసం ఎదురు చూస్తున్నట్టుగా లేదు అని అనుకొని తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా కొద్దిసేపటికి సంజు ఒక చేత్తో ఫైల్ పట్టుకొని ఇంకొక చేతికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఎవరితోనూ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఆఫీస్ నుండి వస్తూ ఉంటే యశ్వంత్ వస్తున్న సంజుని అలా మెస్మరైజ్గా చూస్తూ ఉంటాడు. అదే సమయంలో బయట నుండి వచ్చిన అభి ఎదురుగా సంజన రావటం, యశ్వంత్ తననే చూడటం గమనించి యశ్వంత్ పక్కకొచ్చి యశ్వంత్ భుజం మీద చెయ్యి ఆనిచ్చాడు. అభి వచ్చింది చూసుకోకుండా యశ్వంత్ చిరాగ్గా ఆ చేయి తీసేసి మరీ వస్తున్న సంజుని మెస్మరైజ్గా చూస్తున్నాడు. అభి కోపంతో మళ్ళీ యశ్వంత్ భుజం మీద చేయి పెట్టాడు. మళ్ళీ యశ్వంత్ ఆ చేయిని విసిరికొట్టి వస్తున్న సంజుని చూస్తుంటాడు. అభి ఇంకా కోపం తెచ్చుకుంటూ మిస్టర్ అంటాడు. దాంతో యశ్వంత్ అభి వైపు చూసి, ఓ నువ్వా అంటాడు. నా ఆఫీస్ ముందు ఏం చేస్తున్నావు అని అడిగాడు అభి. హా, నా పెళ్ళానికి లైన్ వేసుకుంటున్నాను అంటాడు యశ్వంత్ తాపీగా. బుద్ధి లేదు అలా చెప్పడానికి అన్నాడు అభి. ఓయ్, మాటలు మర్యాదగా రానివ్వు. లైన్ వేసేది నా పెళ్ళానికే గాని పరాయిదానికి కాదు అంటాడు యశ్వంత్. అంతలో సంజు వాళ్ళిద్దరిని చూస్తూ, సరే ఇక ఉంటాను అని ఫోన్లో చెప్పి ఫోన్ పెట్టేసి వాళ్ళ ముందుకొస్తుంది. తనను చూసి యశ్వంత్ అందంగా నవ్వుతుంటే సంజు మాత్రం యశ్వంత్ వైపు కోపంగా చూస్తూ, తమరేంటి ఇక్కడ అని అడుగుతుంది. నీకు లైన్ వేస్తున్నాడంట సంజన అన్నాడు అభి యశ్వంత్ మీద కోపంతో. అవును సంజు, పెళ్ళానికి లైన్ వేస్తుంటే భలే థ్రిల్లింగ్గా ఉంది అన్నాడు యశ్వంత్ నవ్వుతూ. అబ్బో, అంత థ్రిల్లింగ్గా ఉందా అంటాడు అభి వెటకారంతో. ఈ థ్రిల్లింగ్ గురించి నీకు తెలియాలి అంటే ఇంటికి వెళ్ళి నా చెల్లెలకి లైన్ వేసుకోపో, తెలుస్తుంది అంటాడు యశ్వంత్. సంజన యశ్వంత్ని కోపంగా చూస్తూ తన దారిన తను వెళ్తుంటే సంజు సంజు అంటూ యశ్వంత్ తన వెంట పడుతుంటాడు. కానీ సంజు పట్టించుకోకుండా వెళ్తుంటే, మన కారులో వెళ్దాం రా సంజు అన్నాడు యశ్వంత్ తనతో నడుస్తూ. మన కారేంటి, మన కార్, అది నీ కారు, నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కసురుతుంది. సరే, నా కారులోనే నేను డ్రాప్ చేస్తాను పదా అంటాడు తన చేయి పట్టుకొని. సంజు ఆగిపోయి అలా పట్టుకున్నందుకు చురుగ్గా చూస్తుంది. దెబ్బకు పెళ్ళానికి భయపడి చెయ్యి వదిలి, అలా చూడకు, నీతో కాసేపైనా టైం స్పెండ్ చేస్తూ మాట్లాడాలని ఉంది, ప్లీజ్ నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానురా అంటాడు. కానీ సంజు పట్టించుకోకుండా రోడ్డు మీదకి వెళ్తుంటే యశ్వంత్ తన వెంట పడుతుంటాడు. అభి యశ్వంత్ పడుతున్న తిప్పలు చూసి, పాపం పెళ్ళాన్ని పడేయటానికి తెగ తిప్పలు పడుతున్నాడు, మొదటిసారి టెంపరోడ్ మీద జాలి కలుగుతుంది అని అనుకొని అభి కారు స్టార్ట్ చేసుకొని అతని ఇంటికి అతను దారి పడతాడు. అలా సంజు రోడ్డు మీదకి వచ్చి జనాలతో కిక్కిరిసిన సిటీ బస్ ఎక్కితే యశ్వంత్ పరిగెత్తుకుంటూ వచ్చి కిక్కిరిసిన జనాలతో కదులుతున్న బస్సుని క్యాచ్ చేసి బస్సుని వేలాడుతూ పట్టుకొని, రాక్షసి, నీ కారణంగా నా లైఫ్లో మొదటిసారి బస్ ఎక్కాను అని మనసులో చిరుకోపంగా తిట్టుకొని ఆ జనాలో సంజు కోసం వెతుకుతూ ఉంటాడు. సంజు ఆ జనాలో ఎక్కడో నిలబడి ఉంటుంది.
యశ్వంత్కి కాలు పెట్టడానికి కూడా చోటు లేనంతగా బస్ కిక్కిరిసి ఉంటుంది. ఆ జనాల్లో పడి సంజు కోసం వెతుక్కుంటూ వస్తుంటే టికెట్ అంటూ కండక్టర్ వస్తుంటాడు. బాబోయ్! ఫోన్, నా పాకెట్ పర్స్ అన్నీ కారులోనే ఉండిపోయాయి అని అనుకొని కండక్టర్ కంట పడకుండా దాక్కుంటాడు. బస్సులో యశ్వంత్, సంజు మధ్య జరిగే అల్లరి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హ్యాపీ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.